అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈ వారం మన ఫోక్ జాతరలో ఖమ్మం కలమ్మని తీసుకొచ్చిన మాటల గారడి పాటల పుట్ట అని చెప్పుకోవాలి. మరి అమ్మతోని మాట ముచ్చట అన్ని షురు చేద్దామా? పాండ్రి కలమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నా. నేను నిన్ను అక్క నుండి ఇడికి ఎందుకు పట్టుకొచ్చిన అంటే నీ పాటలు విన్నాక చాలా రోజులు అవుతున్నది. అవునా? మా ఖమ్మం కలమ్మ నాకు ముందు నుండే ఎరుకనుల్లా, అందుకే ఇలా మీ అందరికి పరిచయం చేద్దామని తీసుకొచ్చిన. కలమ్మ మంచిగా జోరుదారుగా పువ్వులు పెట్టినావు, శిఖ నిండా మంచి చీర కూడా కట్టినావు. మేము పల్లెటూర్లలో పుట్టి పల్లెటూర్లలో పెరిగిన ఎట్టుంటావు మరి గిట్టుండకుంటే? అంతే చేనులు శలకాల పని చేసుకుంటే ఎట్టుంటావు అమ్మా? ఇంతే ఉంటాము. ఇట్నే ఉంటాం మేము. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన వాళ్ళం మేము. మీకేం తెలుసు ఆ మట్టి గురించి? నాకేం తెలుసు అంటావు? నాకేం తెలియదు. ఇక నువ్వు మట్టిలో పుట్టినావు, మాణిక్యం కాబట్టి మంచి చీర జోరుదారుగా ఉన్నది, కలర్ కలర్. మరి గీసర్లే మేము కట్టుకునేది. గోషి చీరలు ఇవన్నీ ఈ గోషి చీరే కదా. మరి నీ లెక్కన గాషీరలు కట్టుకుంటాం అనుకుంటున్నావా మేము? నీతో లంగవ నేపిస్తావు నువ్వు ఇట్లా అంటావు. లంగవారి నేను వేసుకోను. అమ్మో వద్దు. నీకు తెలియదు, లంగవ వేసుకుంటే మస్తు కనబడుతుంది. అమ్మో 16 ఏళ్ల పిల్లలు లెక్క కనబడతావు. మేము తెలంగాణలో బిడ్డలం అమ్మ, మేము కట్టుకోం. నాకు గట్టటి వద్దావా? గట్టటి అంటే నేను పోతా. నీతో ఉన్నాను నేను. ఉత్తగానే అన్న నేను ఉత్తనన్నా. ఇప్పుడు చీర కట్టిన కాబట్టి మంచి చీర మీద ఒక పాట అందుకో. పాట పడతా. సిల్కు సీరే గట్టుకొని ఓ పిల్ల సిరిపురము నువ్వు పోతే, సిల్కు సీరే గట్టుకొని ఓ పిల్ల సిరిపురము నువ్వు పోతే, సిరిపురము సిల్కలోడే ఓ పిల్ల నిన్ను చూసి వీలగొట్టే, సిరిపురము సిల్కలోడే ఓ పిల్ల నిన్ను చూసి వీలగొట్టే, వాని కండ్లు మండిపోను ఓ పిల్ల నీ మీన మనసు ఆయే ఓ పిల్ల, వాని కండ్లు మండిపోను ఓ పిల్ల నీ మీన మనసు ఆయే ఓ పిల్ల, చింత చెట్టు కాడ నువ్వు ఓ పిల్ల చింతకాయలు కోసుతుంటే, చింత చెట్టు కింద నువ్వు ఓ పిల్ల చింతకాయలు కోసుతుంటే, చింతకాయల చిన్నోడు ఓ పిల్ల చీరకేలే చూసినాడు, చింతకాయల చిన్నోడే ఓ పిల్ల చీరకేలే తీసినాడు, వాని కండ్లు మండిపోను ఓ పిల్ల నీ అందమంతా తీసుకుండే ఓ పిల్ల, నా చిన్ని మనవరాల చిలకలాగా ఉన్నావు బోకే, చిన్ని మనవరారా చిలకలాగున్నావు పోకే ఓ మనవరాలా. వామో సిలికి సిర కట్టుకొని సిరిపురం పో బిడ్డో. నువ్వు చెప్పినావు కదా మా పెద్దమ్మ ఎట్లా చెప్తే నేను గట్లింటా, బిడ్డ అంతే వినాలి కదా అమ్మ చెప్పినట్టు. సుష్ణవా మొదలే మంచిగా చీర మీద పాట అందుకున్నది, నాకు కూడా మస్తుగా నచ్చింది. మంచిగా పాడుతున్నావు పాటలు. పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగిన వాళ్ళం అమ్మ. మేము కోత కోసుకుంటా, నాట వేసుకుంటా, ఫుల్ పాటలు పాడుకునేటోళ్ళం. మా పాటలన్నీ బయటికి రావాలంటే మట్టిలో పుట్టి మట్టిలో పెరిగినాం మేము. మీకేం తెలుసు? సద్ద కంకి, జొన్న కంకి, పెసరకాయలు, ఏంది మన అనపకాయలు, కందికాయలు, శనక్కాయలు ఇవన్నీ మేము తిన్నాం. ఊస కంకులు, మీకేముంది బొబ్బరికాయ. ఓ అమ్మ మీరేం తిన్నారు బిడ్డ? మేము తిన్నట్టుగా. నావా పెద్దవ్వ రాదే నన్ను తిట్టుకుంటారే. ఇగో ఇంటి కోతలేనని ఇక్కడ తిడుతున్నది మా పెద్దవ్వ, ఇంటికి అత్తలేనని చెప్పేసి నన్ను మస్తు పొట్టు తిడుతుంది. పెద్దవ్వ జరాగు, మనం పాటలు పాడుకుందాం, తర్వాత తిట్టుకుందాం ఇంటికైనాక. గప్చుక్కుండు. నేను గప్పు చెప్పుకుంటా గానీ మరి నాకు ఇవాళ ఏం దాపిస్తావు? కాదు అయి తాగను, థమ్సప్ తాగుతావా? ఏది తాగను కానీ నాకు గుగ్గిలో పెట్టి బిడ్డ. తప్పకుండా గాని. సరే మరి ఇగో నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, మన వాళ్ళందరికి చెప్పాలి కదా. మరి పెళ్లి ఏ ఇల్లు అయింది, ఎంతమంది పిల్లలు, ఏ ఊరు నుండి వచ్చినావు, ఏం కథ అంతా చెప్పిగా. నేను పుట్టింది మహబాద్ జిల్లా, మోదులగూడ మండలం. మా అత్తగారు దోర్నకల్లు మండలం, మహబాద్ జిల్లా, బంజర తహసీల్దార్ బంజర మా అత్తగారు. మేము ఖమ్మంలో బతుకుతాను బిడ్డ. అక్కడ నుండి వలస పోయి ఖమ్మంలో వలస పోయి బతుకుతాను. ఖమ్మంలో సొంత ఇల్లే? ఇక సొంత వీళ్ళు మొన్ననే తీసుకున్నాం. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? నాకు ఇద్దరు కొడుకులు. మరి లగ్గాలు చేసినావా లేదా? 2 కొడుకులు పెళ్లి అయింది, పెద్ద కొడుకు 2 బిడ్డలు. నువ్వు నెక్స్ట్ ఉన్నారు బంగారం బొమ్మలాగా. అంతేనా? వాళ్ళు సమ్మక్క సరక తీసిరు. చిన్న కొడుకు మొన్ననే పెళ్లి అయిందా? మొన్ననే చేసినావు. మరి ఇంకా పెద్దమ్మ ఏం సంగతులు? ఊర్లో మరి ముచ్చట్లు అన్ని మంచి అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెడతావు కదా ఇప్పటికి. మరి గప్పట్ల వాడిన పాట ఒకటి వాడరాదు? గప్పట్ల వాడిన పాటలు వాడినా? పాడు. బిందె మీన బిందె పెట్టి
బిందె మీన బింద పెట్టి భీమారం నేను బోతి సిన్నోడో సిలుకయ్యా భీమారం నేను బోతి సిన్నోడో సిలుకయ్యా బిందె తీసి నువ్వు బిందె తీసి బిస్కోట్లాడుతీవి పిలగో ఓ సిలుకయ్యా బిందె మీద బిందె పెట్టి భీమారం నేను బోతి బిందె మీద బిందె పెట్టి భీమారం నేను బోతి బిందె దించి నన్ను బిస్కోట్లు అడిగిండు సర్వామీన సర్వా పెట్టి సతి పెళ్ళి నేను పోతే సర్వామీన సర్వా పెట్టి సతి పెళ్ళి నేను పోతే సతి పెళ్ళి సర్వలుడు సర్వదించి సరసమాడే సతి పెళ్ళి సర్వలుడు సర్వదించి సరసమాడే ఏమిరో పిలగా నన్ను చూసి మురిసిపోతివి ఏమిరో పిలగా నన్ను చూసి మురిసిపోతివి నీ మురి పంపిన మన్ను భయ ముచ్చటన్న బెట్టవైతే ముద్దు ముద్దుగా తినిపోతివి ఏమిరో పిలగా నన్ను చూసి మురిసిపోతివి ఏమిరో పిలగా అంటే నన్ను చూసి కదా నా మననాలు చూసి అంతేనా ఇగో నిన్ను చూసాడు మా పెద్ద నాన్న చూస్తాడు నీ మనవరాలనేమో నీ మనవడు చూస్తాడు చూడు ఎంత చక్కగా ఉన్నావు నిన్ను చూసి మురిసిపోతాడు వాడి కండ్లు మండిపో నేను ఊకుంటానా ఏమంటావు మరి నా మనరామని పడతాడు ఊకుంటాను ఊకోను మంచిగా ఉన్నది పెద్దమ్మ అసలు మా పెద్దమ్మ అయితే వెనకటి కాలంలో కాదు ఇప్పటికి కూడా అరి మీద కూర్చొని మంచిగా అమ్మలక్కలతో ముచ్చట్లు పెడతారు తెలుసా అందుకే ఈ పాటలు అన్ని యాద్ చేసుకుంటున్నాం మంచిగా పెద్దమ్మ ఎన్నో తరగతి దాకా చదువుకున్నావు నువ్వు చదువుకున్నా గిన్నె 10వ తరగత 12వ తరగత గిన్నె రావు బిడ్డ నాకు రావు మరి పాటలు ఎట్లా గైగాడుతున్నావు అంతేనా అంటే నువ్వు పాటలు రాస్తావు పాటలు పాడుతావు డాన్స్ కూడా చేత్తదు ఈ వయసులో కూడా మరి పాటలు ఎట్లా నోటేడు ఉంటున్నాయి గిక్కన్నా దేవుడిచ్చిండు అంతేనా దేవుడిచ్చిన వరం అనుకునే వల్ల దేవుడిచ్చిన వరమే నాకు నువ్వు బుక్ లేదు పెన్ను లేదు పాటలన్నీ మైండ్ లో రాస్తున్నావా వాళ్ళు కూడా రావు వామ్మో ఇట్లా గుర్తుంటాయా నీకు ఎట్లా గుర్తుంటాయి అంటే దేవుడిచ్చిన వరం ఈ పాటలన్నీ దేవుడిచ్చిన వరం నిజం పెద్దమ్మ మంచి మంచి పాటలన్నీ నీ దగ్గర పుట్టల కొద్దున్నాయి ఒక్కొక్కటి ఇప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు పొలాలల్లో నాట్లేయబోతారు పత్తేర పోతారు అప్పుడు పాటలు పాడుతుండే కదా నువ్వు పొలం పనులకు అయినావు కదా ఇప్పటికి కూడా పోతున్నావా కాళ్ళ నొప్పులు ఏమన్నా ఉన్నాయా ఎందుకు లేవు బిడ్డ వస్తాను ఇప్పుడే అయినా నాట్లు వేయబోతున్నావా నాట్ల కంటే ఇప్పుడు బంద్ చేసిన ఇప్పుడేం పోతావు నాట్లు అప్పుడు వేసినావు బాగా అప్పుడు వేసినావు అప్పుడు మరి మంచిగా అంగవాడి నాట్లు వేయంగా ఏమేమి పాటలు పాడుతుండే నాటు వేసుకుంటా రాగాలు దిత్తుంటి నటు వేసుకుంటా రాగాలు దిత్తుంటి రామశిల కళ్ళ పాట నేనే పాడుతుంటి రామశిల కళ్ళ పాట నేనే పాడుతుంటి నల్లారేగాడి భూమి దున్నుతుండు లచ్చుమయ నల్లరేగాడి భూమి దున్నుతుండు లచ్చుమయ నాగలన్న ఆపడే లచ్చుమయ్య నన్నన్న చూడడే లచ్చుమయ్య నాగలన్న ఆపడే లచ్చుమయ్య నన్నన్న చూడడే లచ్చుమయ్య కోత కోసుకుంటా కోగిలమ్మ పాట పడితి కోత కోసుకుంటా కోగిలమ్మ పాట పడితి వాడు కట్ట మీన పోతుండు కర్రెడ్ల బండి గట్టి బండన్న పడాయలచ్చుమయ్యా నా పాటన్న ఈనడాయలచ్చుమయ్యా నా పాటన్న ఈనడాయలచ్చుమయ్యా నన్నన్న చూడడాయలచ్చుమయ్యా నన్నన్న చూడడాయలచ్చుమయ్యా ఆలు జడాలేసుకొని అద్దల రెగ దొడుకొని ఆలు జడాలేసుకొని అద్దల రెగ దొడుకొని బొమ్మల సందు బొట్టు పెట్టి బతుకమ్మలాడుతుంటి బొమ్మల సందు బొట్టు పెట్టి బతుకమ్మలాడుతుంటి గంగా బాగున్నవాని నన్ను అడగాడాయ నన్ను చూసి నవ్వడాయను అలచ్చుమయ్య నన్ను చూసి నవ్వడాయను అలచ్చుమయ్య నన్ను చూసి నవ్వడాయను అలచ్చుమయ్య నన్ను చూసి నవ్వడాయను అప్పటి రోజులు గట్టుండే బిడ్డ అబ్బాబ్బా నువ్వు నేనేమో ముచ్చట పెడతా నువ్వు పాటలు పాడు అంటే నాతో కూడా పాటలు పాడి నాటేసినా కూడా అప్పటి రోజులల్లా చేసుకున్నాడు అట పోయి ఇటు పోయేది కానీ మమ్మల్ని చూసుడే లేదా ఓ నీ అవ్వ చూడాలని వాడతారా మరి చేసుకున్నాడు పని మీదే పడిపోతాండే కొత్త నాటేస్తాండే మరి మామి ఆడున్నా చూర్రా చూసినప్పుడు కాదు నువ్వు ఇప్పుడు పొలాల నాట్లకు పోయినప్పుడు పెద్ద నాన్న ఏం పడేస్తుండేనా
నాటుకు పోయినప్పుడు ఇక మాయమ్మటి వచ్చి నాటు కోత ఇవన్నీ చేసుకోకుండా ఏం చేసుకుంటాం చేస్తుండే. ఎమ్మటే అందరం కలిసి దున్నుకుండేది, ఉమ్, వ్యవసాయం చేసుకుండేది. ఉమ్. అప్పుడు పిల్లగాళ్ళు పట్టుకునేటోళ్ళు లేక కూడా పెనాన్న అరక దున్నుతంటే కూడా నా కొడుకుని కాసేపు నేను ఈపిని వేసుకొని చెట్లే పట్టుకుండేది, ఆ, మా ఆయన ఇక్కడ ఇక్కడ మెడల మీద వేసుకొని అరక దున్నేది. అబ్బా, అప్పుడు రోజుల్లో పట్టుకునేటోళ్ళు లేరు, పిల్లలు చాలా చూసుకునేటోళ్ళు లేరు. కష్టంగానే చేసిండ్రు అప్పుడు అయితే. చాలా చాలా కష్టపడ్డా. ఉమ్, ఆ పెద్ద బాబు పెద్ద బాబు అప్పుడు. అప్పుడు చిన్న పిల్లగాడు ఉమ్, ఇంకా పట్టుకునేటోళ్ళు లేక వ్యవసాయం చేసుకోవాలి కదా, మరి ఆవ్, ఇంటికాడంటే భూ ఎట్టొస్తుంది. ఆవ్. అప్పుడు పంటలు పండించుకోవటం, అప్పుడు ఈ పంటలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా, అస్సలు ఉమ్, లేవు. ఆ పంటలు లేవు, పైర్లు లేవు. ఉమ్. అప్పుడు గట్టక ఈ జొన్న బువ్వ సద్ద బువ్వ దొరకటం కష్టంగా ఉంది ఆ, ఆ రోజులల్లా. కానీ అది తిన్నావు కాబట్టి ఇంత గట్టిగా ఉన్నావు ఇప్పటికే మరి కదా. అందుకనే పాటలు కూడా బాగా వస్తాయి. అవి తిన్నావు కాబట్టి పాటలు కూడా బాగా వస్తాయా? పాటలు కూడా బాగా వస్తాయి. మరి అప్పటి రోజులల్లో కూడా ఇంకా చాలా పాటలు పాడుతుండే కదా, అవును. పొలాలల్లో కాకుండా అరుగు మీద కూర్చునే పాటలు కాకుండా. కొన్ని ఎట్లా అంటే అప్పటి కాలం పాటలు కొంచెం అర్థం కాకపోతుండే. ఆ, ఆ, ఆ. మరి అప్పటి ఏమైనా యాదుకున్నాయా నీకు? ఎందుకు లేవు పాటలు మరొక పాట షురు చెయ్యి. ఈ పాటలు మేము రోడ్ల మీద కూడా కూర్చొని పాడేదమ్మా, రోడ్ల మీద ఆ. అందరం కూర్చొని పాడేది. పడల పడల గట్ల మీన, పడల పడల గట్ల మీన పొడిసిరావె సందమామ, పడల పడల గట్ల మీన పొడిసిరావె సందమామ, నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో, సందకడ సందమామ నాగుమలే దారిలో, నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో, సందకడ సందమామ నాగుమలే దారిలో. ఎర్ర చీర కట్టుకొని ఏటికి నేను పోతే, ఎర్ర చీర కట్టుకొని ఏటికి నేను పోతే, వాడు చూసే చూపులకు ఎర్రసిర జలిసిపాయే, వాడు చూసే చూపులకు ఎర్రసిర జలిసిపాయే. ఇట్లాంటి పాటలు పాడేది మేము. మంచిగా ఉన్నాయే పెద్దమ్మ, మస్తు పాడుతున్నావు. కాదు, మీ దోస్తులతో కలిసి వాడుతుండేనా, లేకపోతే నీ నీ అంతటి నువ్వే ఒక కాడ కూర్చొని అమ్మ వాడుతుండేనా? ఒక పాట పాడితే దోస్తులతోటి పాటలు ఎన్నో నేర్చుకొని నా దోస్తులో నేను చెప్తే నన్ను అందరు కోగిల కోగిల అనేది అమ్మలో ఊళ్ళే. ఆ, ఈ కుడి భుజం మీద కడవ కూడా మేము చిన్నప్పుడు మా తాతలు పాడేది. ఒకసారి వాడు మరి అది. పాడవన్నా పాడు. పాడతా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్త పరేకెలు మేరియా, అది రమ్మంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని ఎడం భుజం మీద కడవా, దాని ఏజెంటు రేకెలు మేరియా, అది రమ్మంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని ఇంటి ముంగట ఏపా, దాని ఏపలనదొక్క పాప, అది రమ్మంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని ఇంటి ఎనకల బురదా, దాని బురదల నదొక్క నిదరా, అది రమ్మంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని ఇంటి ముంగట తుంట, ఆ తుంటని చూస్తే తంట, ఆ తుంటని నేనేనంట అని ఇట్లాంటి పాటలు మేము అవ్వో, పాడేది. ఇది రమ్మంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. కాదు, ఇవన్నీ పాడేది. ఇప్పుడు ఈ పాటల కొన్ని కొన్ని పదాలు ఇవన్నీ వెనకటి పాటలు. వెనకటి అమ్మా. ఇప్పుడు సినిమాలకి ఎక్కినాయి ఈ పాటలు. ఆ. ఇక కొన్ని పదాలన్నీ మార్చి సినిమాలకి ఎక్కిస్తున్నారు పాటలు కదా. అవును. ఈ పాట విన్నావా? సినిమాలలో వచ్చింది. ఈ మధ్య విన్నావా? నిన్న అయితే ఈ పాట ఒక అమ్మాయి కోమల అని పాడింది. ఆ, అయితే అమ్మాయి పాడేటప్పుడు అది దాంట్లో టీవీలో వచ్చింది. ఆ, టీవీలో వస్తే అప్పుడు షానేళ్ళు ఆ పాట పాడి కూడా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. ఆ. అయితే ఆ పాట టీవీలో వస్తుంటే ఈ పాట నేను ఇట్లా టీవీ చూసుకుంటా మా చిన్న బాబు చిన్నోళ్ళే మా ఆయన గట్ట ఈ పాట నేను పాడినని నేను ఆ పాట కుడి భుజం మీద కడవా, దాని గొత్త పరేకలు మెరియా, అది రమంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా అనగానే మా వాళ్ళంతా నవ్వి, వామ్మ నువ్వేంది ఇట్లా పాటలు పాడుతున్నావు, వామ్మ ఏందమ్మా నీకు పాటలు వస్తాయని అందరూ ఆ పక్కమటి డాబా మీద ఉన్నాం మేము అప్పుడు. ఆ. అయితే వాళ్ళు ఇల్లుగల్లు గట్ట ఏంది కలమ్మంటే భలే పాడుతుంది పాట అని అందరూ నవ్విర్రు ఆ రోజు. నవ్విల్లా? నవ్విరు ఆ రోజే పాడినండి నా కానీ పాటని. వెనకట పాటలు అయితే గిట్లా స్లోగా ఉంటుండే. ఇప్పుడు అన్ని స్పీడ్ అయిపోయినాయి కదా పాటలన్నీ. స్పీడ్ అయిపోయినాయి. అయితే మేము స్లోగా నాటేసుకుంటా పడేది. దాని కుడి భుజం మీద కడవా, దాని గొత్త పరేకెలు మెరియా, దాని కుడి భుజం మీద కడవా, దాని గొత్త పరేకెలు మెరియా కోరస్ పాడేది. ఇట్లా 2 సార్లు మెల్లగా పాడుతుండే ఇక. నాటేసుకుంటా పాడితే వాళ్ళు కోరస్ నాటేసుకుంటా. పాడేది. ఆ. అది రమ్మంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా, అది ఉమ్. రమ్మంటరా దొరసేలియా, దాని పేరే సారంగ దరియా అని ఇట్లా మేము పాడుతుంటే పాడుతుండే. కోరస్
కోరస్ ఇస్తుండే నాట్లలో పాడేది ఇది. ఉమ్, అంటే ఇక ఎమ్మటి 4 ఉన్నోళ్ళు వాళ్ళు కొరస్ కూడా పాడుకుండేది వాళ్ళు. ఉమ్, మేము మళ్ళీ బజార్లలో పాడుకుండేది. ఆవ్. సద్దల గుమ్మి, సామల గుమ్మి, ముక్కుడు గిచ్చుడు ఉమ్. మీకు తెలది. నాకు ఇవన్నీ ఆటలు ఏడ గుర్తున్నాయి, వెనకట మస్తు ఆడుతుండే కదా. సద్దల గుమ్మి, సామల గుమ్మి అని ఆడుకుండేది. ఆ. మరి ముక్కుడు గిచ్చుడు ఆడుకుండేది. ఈ ముక్కు గిల్లు నాకు కూడా గుర్తుంది పెద్దమ్మ. సద్దల గుమ్మి ఆడేదా? నాకు తెలియదు కూడా అదేంటిదో. అలడమంత ఆడేదా? నాకు తెలియదు ఎక్క అవన్నీ. సద్దల గుమ్మి, సామల గుమ్మి అంటే ఇట్లా ఇట్లా పట్టుకుండేది దంటలు పట్టుకొని కింద నుంచి పోయేది మేము. వాయి వాయి నువ్వు మస్తు ఆటలు ఆడుకున్నావు కదా. చిన్నపిల్లలు. ఇప్పటికి కూడా ఆడతావు కావచ్చు ఆడమంటే. ఇప్పటికంటే మా అన్న అప్పుడు చదువుకుండమ్మా. అయితే మా అన్న పెద్ద చదివిండు అప్పుడు. చదువుకుంటే మా అన్న మాకు ఏం చేసేదంటే మేము 4 ఆడల్లో. అయితే అన్న బాగా బడికి పోయి వచ్చి ఆటలు పాటలు నేర్చుకుంటానికి కొవ్వలు లేరు అన్న ఎమ్మటి. ఇక నేను ఎమ్మటి నా ఎమ్మటి తిప్పుకుండేది అన్న. నాకు గోళీలాట నేర్పిండు అన్న, క్రికెట్ నేర్పిండు అన్న, పిచ్చి బంతి నేర్పిండు అన్న, జిల్లగొని నేర్పిండు మా అన్న. అన్ని ఆటలు పత్తి జిల్లగొన కూడా ఆట, ఈత కూడా నేర్పిండు మా అన్న. ఇవన్నీ నేర్పేవాడు మా అన్న. అమ్మ ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మంచి మంచి పాటలు పాడినావు కదా. నువ్వు మొదట్లో నీకు పాట పాడాలి, అసలు నేను పాడగలుగుతాను, నీకు ఎట్లా అనిపించింది? అంటే నేను మొదట్లో పాట నేను పాడగలుగుతానంటే నేను ఖమ్మం పోయిన కొత్తలా నాటకు కోతకు పోయినామమ్మ. పోతే అక్కడ పాటలు పాడమ్మా మీది వరంగల్ జిల్లా అని నన్ను అందరూ అడిగేటోళ్ళు. అందరం పోయేది, అందరూ కూడా అక్కడ కొలసిపోయి బతికిన వాళ్ళు ఆడ. ఇక నాటకు కోతకు ఎట్లా పోతా అంటే నేను పాటలు పాడినాడు. పాటలు పాడితే తెలంగాణ వచ్చిన సంవత్సరం బతుకమ్మలు బతుకమ్మలు ఆడుతుంటే అమ్మ ఈ కళ వాళ్ళు అన్నారు కదా కళాకారులంతా, ఈ అమ్మ మేము పాడిన దానికంటే మీకు మంచి మంచి పాటలు వస్తాయమ్మా, మీరు ఎవరైనా వచ్చి బతుకమ్మ పాడబాడన్నారు. అంటే నా పక్కన నాటు కోతకు వచ్చిన ఆమె ఏం చేసింది, అమ్మ కళ మోదిన ఫుల్ పాటలు వస్తాయి, కళ మోదిన ఎక్కువ అంటే నాకు భయం వేసింది. భయం అయితే మా మనరాలు సంకనేసుకొని నేను నన్ను టేజ్ ఎక్కించింది. 2 కోరసులు పాడేటోళ్ళు ఉన్నారు. ఇక నేను ఆ పైకెక్కి బతుకమ్మ పాట పాడినా. అప్పుడు మొదటి పాట తెలంగాణ వచ్చిన సంవత్సరం. అయితే ఆ పాటలు నాయి మొత్తం తెలంగాణ వచ్చిన సంవత్సరం ఎక్కిన టేజీ. ఎప్పటి నుంచి ఇప్పటికి ప్రయాణం నడుస్తూనే ఉంది పాటలల్లా. 13 సంవత్సరాలమ్మా. 13 ఏళ్ళు అవుతుంది పాడబట్టి. 10 నుంచి పాటలు పాడుతున్నా. చిన్నారి గౌరు సిత్తారి గౌరు పాట ఫస్ట్ పాడినా నేను. మరి ఆ పాట మా కోసం ఒకసారి వినిపి మరి. పాడతాము. చిన్నారి గౌరు వియ్యాలో, సిత్తారి గౌరు వియ్యాలో, చూడ సక్కని గౌరు వియ్యాలో, సుక్కల జాబిల్లి వియ్యాలో, సూర్యునికి వంకుంది వియ్యాలో, నా గౌరు కొంక లేదు వియ్యాలో, చిన్న చిన్న బొమ్మరిళ్ళు ఇయ్యాలో, కట్ట నేర్చను గౌరు వియ్యాలో, చిన్న బొమ్మల పెండ్లి వియ్యాలో, చెయ్య నేర్చను గౌరు వియ్యాలో, చిన్న బొమ్మల పెండ్లి వియ్యాలో, చెయ్య నేర్చను గౌరు వియ్యాలో, చెరువు తిరిగి వియ్యాలో, రేగడి మట్టి తెచ్చే వియ్యాలో, బొడ్డమ్మని పెట్టి వియ్యాలో, ఎంపళ్ళు నాటను వియ్యాలో, ఎంపల్లా కింద వియ్యాలో, గౌరు కూసుండెను వియ్యాలో, చిన్న బొయ్యి గౌరు వియ్యాలో, చింతబై కూసుండే వియ్యాలో, దేవలోకం నుంచి వియ్యాలో, దేవతలే చూసిరి వియ్యాలో. ఆ దేవలోకంలో ఈ గౌరీదేవి మనం ఇప్పుడు పూజలు చేసుకుంటాం కదమ్మా, ప్రతి పూజలో మనం గౌరమ్మని పెడతాం కదా. పెళ్లిలో గాని పేరంటలు గాని ఎక్కడైనా మనం గౌరమ్మని పెట్టండి, ఆటలాడడం పాటలు పాడడం. అయితే ఈ గౌరీదేవి అప్పుడు దేవతలను అడిగిందట. ఏమని అడిగిందంటే, ఏంది మీ పూజలకు రావాలా, మీ పెళ్లిలకు రావాలా, మీ పేరంటలకు రావాలా, కానీ నాకంటే ఒక పండుగ లేదు, మరి నాకేం పండుగ ఉందని నేను ఇవన్నీ చేసుకుంటాను, నేను రానన్నదట గౌరమ్మ అన్నదట. అంటే గౌరీదేవి మాకు తక్కువ గాని నీకు తీరొక్క పూలతోటి భూలోకంలో మంచి మంచి ఆటలు మంచి మంచి పాటలు ఉన్నాయమ్మా, నువ్వు భూలోకంలోకి పో, నువ్వు నిన్ను గౌరమ్మ నిన్ను బతుకమ్మ అయ్యి నిన్ను ఆడుకుంటారని ఆ దేవతలు పంపించారట. అమ్మా బతుకమ్మ చేయడానికి ఇంత కథ ఉందన్నమాట. అయితే ఆ బతుకమ్మని ఆడటానికి కిందికి వచ్చిన కథ పెద్దదమ్మ ఇది. ఆ బతుకమ్మ ఇంటికి కిందికి వస్తే ఎవరు కూడా ఆమె ఆ పువ్వు ఈ పువ్వు తెచ్చుకొని ఆడ కూర్చున్నా కూడా ఎవ్వరు ఆడతలేదట. చిన్న వయసుతో పోయి అక్కడ కూర్చుంది. కూర్చుంటే ఆ దేవతలు చూసి గౌరీదేవి ఏం చేస్తుందో చూద్దామని ఆ దేవతలు అప్పుడు పైనుంచి చూసిరట. చిన్న పోయి కూర్చుందట. గౌరీదేవి కూర్చుందని అప్పుడు ఆ దేవత అంతా దిగొచ్చి, మరి లోకంలో మరి అప్పుడు బతుకమ్మ లేవు కదా, మరి వచ్చి కూర్చుండామని ఎవరు ఆడతారు, ఎవరు చూస్తారామని ఎవరు చూస్తలే. అప్పుడు భద్రకాళి తల్లి ఉయ్యాలో, బంతి పూలు తెచ్చ ఉయ్యాలో, భద్రకాళి తల్లి ఉయ్యాలో, బంతి పూలు తెచ్చ ఉయ్యాలో, పార్వతీదేవి ఉయ్యాలో, తంగెడు పూలు తెచ్చ ఉయ్యాలో,
తల్లి పార్వతి ఉయ్యాలో తంగెడు పూలు తెచ్చ ఉయ్యాలో భద్రకాళి తల్లి ఉయ్యాలో బంతి పూలు తెచ్చ ఉయ్యాలో సమ్మక్క తల్లి ఉయ్యాలో సామంచి పూలు తెచ్చ ఉయ్యాలో పెద్దమ్మ తల్లి ఉయ్యాలో పేరైన పూలు తెచ్చ ఉయ్యాలో ఆ పూలు ఈ పూలు ఉయ్యాలో కాలబోసి నరే ఉయ్యాలో బతుకమ్మని వేసి ఉయ్యాలో ఆడుతా ఉండిరే ఉయ్యాలో ఇక బతుకమ్మని వేసి ఇక ఆడుతా ఉన్నారు. ఇక ఆడితే అప్పుడు ఈ బతుకమ్మలు చూసి అమ్మలక్కలు కూడా ఆహా ఈ బతుకమ్మ ఇట్టుంటదా అని అప్పటి నుంచి ఆడతారట బతుకమ్మలు. అమ్మో బతుకమ్మకి ఇంకా చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఆ, నువ్వు చిన్నగా మంచిగా చెప్పినావు తెలుసా. గౌరమ్మ చిన్న పోయి కూర్చుంటే ఆ దేవతలందరు దిగొచ్చి పూలు తీసుకొచ్చి బతుకమ్మ ఆడింది అన్నమాట. ఆ గౌరీదేవిని ఆడుకో అంటే మరి ఎవరో తెలియదు కదా బతుకమ్మ ఆడతారు. ఈమె ఎంపలు లేనిది మనం గద్దెలు పెట్టండి ఆడం కదా ఆడము. అయితే గద్దెలు పెట్టి ఎంపలు పెట్టి ఆడ కూర్చుంటే ఎవరు ఆడకుంటే అప్పుడు లక్ష్మీదేవి మరి పార్వతీదేవి ఇక భద్రకాళి తల్లి తీరొక్క పూలు దేవతలందరూ తీరొక్క పూలు చాలా మంది దేవతలు వస్తారు. ఇంకా ఆ పూలు తెచ్చి ఆ బతుకమ్మని ఆడితే అప్పుడు భూలోకంలో బతుకమ్మలు అప్పటి నుంచి ఆడతారట. ఆ గౌరీదేవికి ఒక్క ప్రపంచం మొత్తం కూడా ఏ దేవుని కూడా ఆ పూలు పెట్టరు. బతుకమ్మకు పెట్టిన పూలు ఏ దేవుని పెట్టరు అట పెడతారు ఆ బతుకమ్మకి. తీరొక్క అంతరాలు కూడా వేరుస్తాం మనం. మస్తు ఆడతాం బతుకమ్మ అంటే. నాకు చాలా ఇష్టం బతుకమ్మ ఆడు కూడా. బతుకమ్మలు కూడా నాకు కూడా ఇష్టం అమ్మా. ఇప్పుడు బతుకమ్మ జోలు తీసింది కాబట్టి కోలాటం పాట వాడించుకుందాం. మరి షురు అయ్యి కోలాటం పాట. అయితే ఇది వాడతా ఇది కోలాటం పాట అంటే బతుకమ్మ తల్లికి ఇప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే ఇప్పుడు బతుకమ్మకు ఆడదామనేసరికి అక్కలు చెల్లెళ్ళు అందరు వస్తారు ఆడాలని. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ఇప్పుడు ఆటలు పాటలు బాగా ఆడతారు కదమ్మా. కానీ ఇట్లా సప్పట్లు వేసుకుంటూ ఆడుతుండే. కానీ ఇప్పుడు అందరు కోలాలు ఆడుతున్నారు కదా. కోలాటం పాటలు కూడా చాలా వచ్చినాయి. నువ్వు కూడా వాడినావు మస్తుగానే. నేను బాగా కోలాటం పాటలు అంటే ఇప్పుడు మనం బతుకమ్మ ఇప్పుడు కొన్ని ఈ డాన్స్ పాటలు ఇవి పాడేదమ్మా మేము. కోలాటం పాటలు ఈ రాముల వారి ఇవన్నీ పాడేది మేము. మరొక పాట అందుకో ఒక పాట పాడితే ఇప్పుడు నేను మెరిసే కోలు గుండంలా మెరిసే కోలు గుండంల నీళ్ళన్నీ కోలు కుంకుమలాయే కోలు కుంకుమ దోడించి కోలు కుప్పలు పోయించే కోలు కుప్ప మీద కూసున్నా కోలు ముద్దుల్లా వదినే కోలు ముద్దుల్లా వదినే కోలు కుప్ప మీద కూసున్నా కోలు కుంకుమలో రమ్మ కోలు కురుసాటి బొమ్మ కోలు కురుసాటి బొమ్మ కాదు కోలు సినిమా వదినే కోలు ఇట్లా పాడేది. మంచిగా ఉన్నది. ఈయన మనం కోలాటం కూడా వేసినాం. చాలా పెద్దగా ఉంటదమ్మా. ఇంకా మెలకలు మెలకలు ఉంటాయి పాటలు చాలా పెద్దగా ఉంటాయి. కోలు మీద కోలాటం పాటలు కూడా బాగుంటాయి. బాగా పాడుతుండే అప్పుడు. అమ్మ మరి ఈ పాటలు మొదలు పెట్టిన సంధి నువ్వు బాధపడ్డ సందర్భం ఏదన్నా ఉన్నదా? బాధపడ్డ సందర్భం అంటే అమ్మా నేను ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాంచి ఇట్లనే ఇంటర్వ్యూలు ఏ పాటలు పాడుకుంటూ వస్తున్నా కానీ నన్ను ఎవరన్నా ఒక పాటని గట్టిగా పాడించి నన్ను ముందుకు తీసుకుపోయలేరు. నాకంటే వెనకొచ్చిన వాళ్ళు అందరినీ వాళ్ళే చూసుకుంటారు. నేను కొంచెం కమ్మోళ్ళున్నా నాకు అక్కడ సహకరించేటోళ్ళు లేరు. మా కమ్మోళ్ళ వాళ్ళే చూసుకుంటారు. కళాకారులు వాళ్ళ జాబులు వచ్చినాయి వాళ్ళే చూసుకుంటారు. కానీ గీ అమ్మున్నది గీ అమ్మని గిడి తీసుకుపోదాం గీ పాట పాడిద్దాం ఆ పాట పాడిద్దాం అని లేరు. ఇప్పుడు ఒక అయ్యా సారు పెద్ద సారు పలానా సార్ కాడికి పోయి నీకు మంచిగా పాడతాడమ్మా పాటలు అని ఆ సార్ నెంబర్ ఇచ్చిండు. ఇక మరి ఆ సార్ కాడికి పోయినా ఆ తండ్రి కాడికి ఇంకా అయ్యకు 2 పాటలు ఇచ్చిన అయ్య పాడిస్తాడా అని అన్నాడు. ఇక ఆ పాటలతో నేను పైకి రావాలని కోరుకుంటాను. వస్తావు తప్పకుండా వస్తావు ఇట్లనే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా మంది కళాకారులు అందరూ కూడా బయటకు వస్తున్నారు మెల్లమెల్లగా. నేను వస్తావు ఏం కాదు బాధపడవద్దు. అమ్మా నేను ఇప్పుడు 13 సంవత్సరాలు ఎన్ని పాటలో పాడినా. నేను బతుకమ్మ పాటలు కూడా ఎన్నో పాటలు పాడినా. కేసీఆర్ బతుకమ్మ పాటలు పాడినా. మరి కేసీఆర్ మీద పాటలు పాడినా. కొన్ని ఒకటి విడుదల కూడా కాలేదు కేసీఆర్ మీద. అప్పుడు తెలంగాణ వచ్చిన సంవత్సరం పాడిన పాట నేను విడుదల చేయలేదాన్ని. ఇక బతుకమ్మ పాట కేసీఆర్ మీద కూడా పాడినా. ఆ పాట కూడా పాడినా. ఆ పాట కూడా మరి వాళ్ళు ఈ పాటలు చూసి కూడా వాళ్ళు తొత్తోళ్ళు పోయి మొన్న కేసీఆర్ అన్న కాడ అందరూ పోయి కూడా డబ్బులు ఇచ్చిరు చేసిరు. కానీ నేను అన్న పాట నేను తెలంగాణ వచ్చిన సంవత్సరం పాడిన పాట. ఆ పాట కూడా ముందుకు రాలేదమ్మా. ఆ పాట పాడినా. అస్తయ్యమ్మ నువ్వు అస్సలు బాధపడకు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే షురు చేసినావు కాబట్టి షురు చేసినావు ఎప్పుడు. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టు కూడా నువ్వు వాడుతున్నావు కదా. తప్పకుండా నీకు మంచి ఛాన్స్ వస్తుంది. ఇంకొక మంచి పాట నీకు బాగా ఇష్టమైన పల్లె పాట పాడతావా?
ఇక బాగా ఇష్టమైన పాటలు అంటే ఇప్పుడు ఇదేంది ఒవ్వారి వాడలో పోయిన రంగన్న పాట అన్ని ఇష్టమే మా ఒక్క పాట అని అది కాదు. నువ్వు పాడినావా పాట? ఎవరు పాడిరు ఆ పాట నేను పాడినా. ఆ, పాడిన తర్వాత ఎవరు వాడిపోయిన రంగన్న పాట తర్వాత వాళ్ళు ఏరేటోళ్ళు వాళ్ళు ఆ పాటను బట్టి ఏరే పాట పాడిర్రు. అంటే దాన్ని ఎవ్వారి వాడల్లో పోయిన బావని పాడిరు వాళ్ళు. నువ్వు ఆ పాటను ఎట్లా అనుకున్నావో నువ్వు వాడేసే మా అందరి ఆ కోసం. పాట ఎవ్వారి వాడల్ల పొయ్యిన్నవే రంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్నవే రంగి ఎవ్వారి వాడల్ల పొయ్యిన్నవే రంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్నవే రంగి ఎవ్వారి వాడల్ల పోలేదురో మామ ఏమయ్యి నేను పోలేదురో మామ రోట్లే ఒడ్లు పోసి రోకల్ని దంచబెట్టి రోట్లే ఒడ్లు పోసి రోకలని దంచబెట్టి కూతురుని తొయ్యబెట్టి పిల్లాని సంకనేసి ఎవ్వారి వాడల్లా పొయ్యిన్నవే రంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్నవే రంగి ఎవ్వారి వాడల్లా పొయ్యిన్నవే రంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్నవే రంగి ఎవ్వారి వాడల్లా పోలేదురో మామ ఏమయ్యి నేను పోలేదురో మామ ఎవ్వారి వాడల్లా పోలేదురో మామ ఏమయ్యి నేను పోలేదురో మామ తెలంగాణలోన తీరొక్క పూలతోటి తెలంగాణలోన తీరొక్క పూలతోటి బతుకమ్మలాటలాట గౌరీదేవి పాటలాట ఆడిబిడ్డలొచ్చిరాట కోలాట మెయ్యంగా కొంగుళ్ళు ఎగరంగా సుతానికి నేను పొయ్యిన్నరో మామ బతుకమ్మలు వాడు తున్నరో మామ సుతానికి నేను పొయ్యిన్నరో మామ బతుకమ్మలు ఆడుతున్నరో మామ రద్దుళ్ళు నన్ను చెయ్యాకురో మామ నలుగుట్లే నన్ను ఎయ్యాకురో మామ నలుగుట్లే నన్ను ఎయ్యాకురో మామ. అవ్వా మస్తు ఆడినావు మరి ఆ పాట కదా. తెలంగాణ పాటలన్నీ ఇష్టమే కదా. మరి చెడిపోయిన పిల్లని అడిగితే ఏం చేయాలి మామ నన్ను రద్దు చేయబాకు నేను బతుకమ్మలు ఆడతాను పోయి తెలంగాణలో బతుకమ్మలు అంటే ఎంత ఇష్టం. ఆవు చాలా ఇష్టం. కానీ వెనకటి కాలంలో అట్లా జూన్నికి పోయినా కూడా నువ్వు ఎందుకు పోయినావో ఎవరి కోసం పోయినావో అంటుండే కదా. ఓ అందుకోసం ఈ బిడ్డ, పాట ఏ చేయగట్టినావా? బతుకమ్మలు అప్పుడు మా వాళ్ళు అండ్లే అంటే ఇప్పుడు అంటారు పోరగాళ్ళు గాని ఆ. మేము బతుకమ్మలు వస్తుంటే మా మొగోళ్ళు అక్కలు చెల్లెలం పోయి పూలు దానికి వచ్చేది. కాదు నువ్వు బతుకమ్మ పేర్చేటప్పుడు పెద్దనాన్నతో ఏమంటారు జంగల్కి ఈ పూలు తీసుకొస్తుండేనా? ఆ పెదనాన్న మా అత్తగారు ఊరికి వెళ్ళి అప్పుడు ఎక్కువ ఆడకపోయేది. మా అమ్మగారు ఊళ్ళో ఆడేది మేము బాగా బతుకమ్మలు. ఆహా. మా అత్తగారు ఊరు కొంచెం చిన్నగా ఉండే అప్పుడు. ఆ. ఇప్పుడు ఆడుతారు తెలంగాణ వచ్చిన కాంచి. కాదు నువ్వు ఇట్లా పాటలు పాడుతున్నావు కదా, పెద్దనాన్న సపోర్ట్ ఎట్లున్నది మరి నీకు? పెదనాన్న సపోర్ట్ ఉంటేనే ఇవాళ నీ కాడికి వచ్చిన. ఆ, అంతే అంటావా? పెదనాన్న సపోర్ట్ లేకుండా నేను ఇక్కడికి ఎందుకు వద్దు బిడ్డ. పెద్దనాన్న అంటే బాగా ఇష్టమా? పెదనాన్న అంటే ఇష్టమే, బాగా ఇష్టం. బాగా ఇష్టం కదా. ఏమని పిలుస్తావు పెద్దనాన్న ఇంటికాడ? పెదనాన్ని మేనత్త కొడుకు కదా బావ అంట. ఓ మేనత్త కొడుకా? అయితే ఇక మా పెదబాబు పెళ్లి అయింది కదా, ఆ, ఇక మా పెదబాబు కూడా మా కోడలు కూడా అన్న బిడ్డే. ఆ. అది బావని మా పెద్దోని పిలుస్తుంది. నువ్వు బావ బావని పిలిచేసరికి ఎవరు పలుకుతారో ఏందో అర్థం కావట్లేదు. కాదు ఇప్పటికి కూడా పెద్దనాన్నని బావ అని పిలుస్తున్నావా? మా పెద్దోడు పెళ్లి అయిన దాకా పిలిచిన. ఏ గట్ల కాదు, నేను నిన్నంత వరకు అయితే పల్లెటూరులో ఏమండి ఏమయ్యా ఏడున్నావయ్యా ఏడున్నావు సామి అని అంటారు. నువ్వు ఇంకా ఇప్పుడు బావ అని పిలుస్తున్నావు స్టైల్ గా. బావని పిలుస్తా. అయితే ఇప్పుడు కొద్దిగా ఇక మా పెద్దోడు వాళ్ళు ఇక బావని పిలుస్తా అంటే మా కళ్యాణ్ ఇక ఎవరు పలుకుతారో తెలియదని ఇక నేను ఇప్పుడు మా ఆయన షాపులో గట్ట చేస్తారు కదా. ఏం షాపు? ఏం చేస్తాను వైన్ షాప్ లో పుట్టుకుంటారు. నువ్వు కూడా ఇక అదే ఎత్తున్నావా పని? ఇక నేను కూడా అందులో ఉంటామ్మా. ఇద్దరికి ఇప్పుడు ఏదైనా బతుకుదేరు పని ఉందంటే షాప్ పని ఇక. షాప్ ఇక మేము షాప్ ఇద్దరు అదే చూసుకుంటారు. అన్నలు మరి ఉద్యోగం చేస్తారు. ఇక చిన్న అన్నం ఇక్కడ జాబ్ చేస్తాడు. ఇక పెద్ద అన్నేమో ఆయన మాకు వైన్ షాపులో ఉన్నాడు. ఇప్పుడు వేరే పని చూసుకున్నాడు. ఇప్పుడు వేరే ఆటో తోలుకొని ఇప్పుడు హాస్టల్లో బియ్యం కట్టేస్తాడు. నీకు మొదల నుంచి పాటలు పాడతా అని ఇప్పటి వరకు సపోర్ట్ చేసింది అయితే పెద్ద నాన్న. అంటే పెదనాన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి వస్తాయి పాటలు. కాకపోతే నేను స్టేజ్ ఎక్కి పాడిన తర్వాత నీకు పాటలు కూడా వస్తాయని అడిగిండు నన్ను. అంటే నేను పాటలు పాడుతుంటే మా ఆయన బాగా సమరమైంది. అవ్వో ప్రేమ ప్రేమ అంతేనా? సమరం కూడా ఎట్లయింది, వీళ్ళు వచ్చి బతుకమ్మ పాట పాడిన తర్వాత ఓ బాబాయ్ అమ్మకి ఏం చక్కని పాటలు వస్తున్నాయి బాబాయ్ అమ్మని ఇక్కడ ఉంచొద్దు. అప్పుడు ఎవరు వచ్చిండ్రు, ఎవ్వరు లేరు. అప్పుడు ఎవరు పాడతారంటే బేబీ పాడుతుంది పాట, ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి. ఆ బేబీని అందరూ తీసుకొచ్చి నువ్వు ఈ బేబీ చూడు పాడిన పాటలు పాడుతుంది. అప్పుడు కనకవ రాలేదు, మరి పేరేంది గంగవ్వ కూడా రాలే. ఈ బేబీ తీసుకొచ్చి ఓన్ షాప్ లో కడుకొచ్చి అమ్మ
ఇక చూడు ఈమె బేబీ పాడిన పాటలు పాడుతుంది, నువ్వు బతుకమ్మ పాటలు ఎంత చక్కగా పాడినావమ్మా. అసలు నిన్ను ఎక్కడికో తీసుకుపోవాలి, నువ్వు ఇంటి షాప్లో పనిచేది, బాబాయ్ అమ్మని ఈడు ఉంచొద్దు, వాడు తీసుకోపో ఇడు తీసుకోపో ఆడు తీసుకోపో ఇడు తీసుకోపో అంటారు. కానీ చాలా మంది కూడా ఈ ఏడ వాళ్ళు పాటలు పాడేటోళ్ళు అమ్మ ఈమె ఏడ పైలు కొత్త. నేను బతుకమ్మ పాట పాడుతుంటే అదే ఖమ్మంలో ఒక కళాకారుడు ఏమన్నాడు తెలుసా, నేను బతుకమ్మ పాట పాడతా, అమ్మో నువ్వెక్కి స్టేజ్ పాట పాడితే మా ఉద్యోగాలు పీకి పడేస్తారు అన్నాడు. అంటే అంత అద్భుతంగా వాడుతున్నావు అయ్యా మరి. అన్నాడు నా ముఖం పట్టుకొని. అన్నాడు అంటే నేను ఎమ్మటే ముఖం మార్చుకొని కిందికి దిగిన. ఇక నేను పాడేసరికి ఈయన ఇట్లా అన్నాడు, ఏంది వాళ్ళ ఉద్యోగాలు పీకి పడేస్తారా అని అన్నాడని నేను బాధపడి దిగిన. ఇగో నువ్వు బాధపడి కాదు, నువ్వు వాడితే అంత అద్భుతంగా ఉంటది నీ గొంతు కాబట్టి వాళ్ళందరూ అట్లా భయపడ్డారు. కానీ పెద్ద నాన్నకైతే అందరు వచ్చి చెప్తే అబ్బో నువ్వు కూడా పాటలు పాడుతావని మెచ్చుకున్నాడా? మెచ్చుకున్నాడు, నన్ను అక్కడికక్కడ కూడా తీసుకుపోయిండు, పాటలు పాడించండు. కానీ నన్ను అందరినీ కూడా ఇట్లాంటి పాటలకు మామూలు అన్ని పాటలకు తీసుకుపోతారు, కానీ నన్ను అయితే ఎవరు ముందుకు తీసుకుపోయి లేరు. మంచి మంచి పాటలు వస్తాయమ్మా నాకు. ఇంకా భార్య చచ్చిపోతుంది అంటే భర్త భార్యలు వాళ్ళు అన్ని మున్నింగా ఉన్నారు కదా, అయితే ఆ భర్త భార్యని పాట పాడుకుంటా ఆయన ఏడుతా ఉంటాడు. ఇంకా భార్య లేని భర్త జీవితం ఇదే కదా. భార్య భర్త లేకున్నా భార్య బతకగలుగుతుంది, కానీ భర్త లేకుంటే భార్య లేకుంటే భర్త బతకలేడు. అయితే ఆ పాట ఆయన పాప అన్ని గుర్తు చేసుకుంటే ఆడుతూ ఉంటాడు. అది మా చిన్నప్పుడు మీ శాలల శలకల్లా పాడేది ఈ పాటలన్నీ. మరి పాడేసి. సెలియా జగ్గయ్య పేట సెమ్ముని గుడి కాడ సేతిమి బాసాలెన్నో, బామారో వీల నాడి పోతివా జేబునెంట, నామిని ప్రేమలు తీరానా నామిని ప్రేమలు తీరానా నా మిని ప్రేమలు తీరేనా, ఇద్రమ్ము దీనేటి ఇటిలి పల్లెంలా ఒక్కన్నే తిన వంటివా, బామారో వీల నాడి పోతివా ఏవునెంట, నామిని ప్రేమలు తీరేనా బామారో వీల నాడి పోతివా ఏవునెంట, నామిని ప్రేమలు తీరేనా, సుఖబొట్టు పెట్టుకొని సురు కింద లీలా పడితే నిన్ను చూసి మురిసే పోతీనా, బామారో వీల నాడి పోతివా ఏవునెంట, నామిని ప్రేమలు తీరేనా, ఏ మూడు చుట్టమా ఎనమాదారో మహారాజు నీ బంధువయ్యినాడా, ఏ మూడు నీ చుట్టమా ఎనమాదారు మహారాజు నీ బంధువయ్యినాడా, బామారో వీల నాడి పోతివా ఏవునెంట, తలిగట్టిన బంధం మరిసే పోతివా, బామారో వీల నాడి యమును సుట్టమాయన మాదర మహారాజు నీ బంధువయ్యినాడా, పిల్లలంతా పోయి వలసపోయి బతుకుతుంటే మనమిద్దరమున్నా వంటివా, బామారో వీల నాడి పోతివా ఏవునెంట, నామిని ప్రేమలు తీరేనా, సెలియా జగ్గయ్య పేట సెమ్ముని గుడి కాడ చేసిన బాసాలే మాయే చేసిన బాసాలే మాయే, బామారో వీల నాడి పిల్లలు ఉన్నారాని తినకపోతీమి, ఇద్రమ్ము ఊసుండే ఈ కుర్చీలో ఒక్కన్నే కూసోమంటివా, బామారో వీల నాడి పోతివా ఏవునెంట, నామిని ప్రేమలు తీరేనా. ఆ భర్త ఇక సోకించుకుంటే ఆడతాడమ్మ, చాలా ఉంటది, నాకే దుఃఖం వస్తుంది. నిజం పెద్దమ్మ, అసలు ఏడిపిస్తున్నావు ఎన్ని పాటలతోని. నీలో అని వస్తుంది, ఇది నీల మీద పాడేది బామ మీద పాడేది, భర్త మీద భార్య మీద ఇద్దరి మీద వాడొచ్చు ఈ పాట నీల మీద వస్తుంది. నీలంటే నన్ను వదిలిపోతివే నీలా నీకెట్ట దారొచ్చింది నీలా, నన్ను వదిలిపోతివే నీలా నీకెట్ట దారొచ్చింది నీలా, తాలిగట్టిన బంధము మరిసిపోతివా, సెలియ జగ్గయ్యపేట సెమ్ముని గుడి కాడ నువ్వెట్టబోతివే నీలా, ఏముడు సుట్టమనీలా అని ఇట్లా పాడి అట్లా పాడి అంటే అసలు కాదు పెద్దమ్మ, ఈ పాటలన్నీ ఎట్లా గయగడతావు అసలు నువ్వు? అసలు ఈ పదాలన్నీ ఎట్లా దొరకబడతావు? అమ్మ మేము చిన్నప్పుడు కొన్ని ఇలా పాటలు పాడినాం అమ్మ, ఇవన్నీ వెనకబడిపోయినాయి ఈ పాటలన్నీ. ఈ పాటకు ఇట్లనే ఈ పదాలు కలిపితే
ఈ పాటకి అర్థం వత్తది అని అసలు ఎట్లా జ్ఞాపకం ఉంటది నీకు? నాకు బాగానే జ్ఞాపకం ఉంటదమ్మా. మంచి మంచి పాటలు జ్ఞాపకం ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలకి హిట్ అయ్యేటివి కూడా నేను అక్కడ పాటలు. ఆహా! సినిమాలకి హిట్ అయ్యే పాటలు కూడా కానీ బ్రహ్మాండమైన పాటలున్నాయి. ఇందాక ఈ పాటలు గూడా యమధర్మరాజుది గూడా హ్మ్. అసలు ఇట్లా పిలిపిచ్చిండా హ్మ్. అన్నట్టు గూడా భలే వాడినవు పెద్దమ్మ. భర్తని మర్చిపోయి యమునంట పోతున్నావు నువ్వు. అంటే హ్మ్. నా మీద ప్రేమ తీరిందా? తాలిగట్టిన బంధం మర్చిపోతివా అని ఇక భర్త ఏడతా హ్మ్. ఉంటాడు. ఇక ఈ భార్య పిల్లలు చదువుకోగలుగుతారు కానీ భార్య లేకుంటే భర్త ఉండలేడమ్మా. ఉండలేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకొక నరకమే. అవును. ఇప్పుడు ఆడోళ్ళు పిల్లలకు కూడా నరకమే. కానీ హ్మ్. ఏ తల్లిదండ్రికి కూడా ఏ పిల్లలకు కూడా ఈ తల్లిదండ్రి కూడా 10 కాలాల పాటు ఉండాలని తల్లిదండ్రులు కూడా మొక్కాలి. వాళ్ళు గొప్పోళ్ళయిన తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా ఇది కావాలి కానీ ఈ హ్మ్. భర్తకు భార్య పోతే చాలా కష్టం. హ్మ్. పెట్టరు. చాలా అద్భుతంగున్నాయి అసలు ఉమ్. పాటలు గూడా. మంచి మంచి పాటలున్నాయి ఆ, పెద్దమ్మ నీకసలు. నీ దగ్గర కడుపులో దాచిపెట్టినావు తెలుసా అన్ని ఇట్లా అన్ని? దాచిపెట్టిన ఇవి నేను పాడిన పాటలు అసలు పాడను. ఆ! ఇంటర్లో కూడా నేను పాడని పాటలే పాడిన. అంతే. రైతు కూడా గోసటి లేదమ్మా వెనకట. రైతు ఇప్పుడు పాట. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు రైతు కష్టాలు చూస్తే అసలు చెప్పవశం లేవు. ఉమ్, ఎప్పటికి రైతు కష్టాలే పెద్దమ్మ. వాన ఉమ్, పడ్డా కష్టమే, వాన పడకపోయినా కష్టమే, కష్టమే. పంట చేతికి రాకపోయినా కష్టమే కష్టమే. అవును. చాలా కష్టాలున్నాయి ఇప్పుడు రైతుల గోసలు ఉమ్. చెప్పవశం లేదు. అప్- మరి రైతు గురించి ఏమన్నా పాట గైగట్టినవా లేదా? అమ్మ మేము అప్పుడు రైతుగా చేసి కూడా మేము చాలా ఆగమైపోయినాం అమ్మ. అప్పుడు హ్మ్. పంటలు వేరు. ఇప్పుడు పంటలు వేరు. అప్పుడు కనీసానికి తీసుకొని పోయి చేన్లల్లా చల్లితే వర్షం వత్తదో రాదో. వర్షం గుర్తాయి మురిగిపోతాయో ఉంటాయో అసలు రైతు బాధ అప్పుడు చాలా కష్టంగా ఉంది. మేము ఏరుపడ్డప్పుడు. హ్మ్. అయితే మేము నాటేసినాం, మంచిగా మందు కొట్టినాం, తోటేసినాం. ఇవన్నీ హ్మ్. వేసిన తర్వాత కోసి పొలాన్ని అట్ట పెట్టినాం. హ్మ్. అయ్యాల సాయంత్రం తగులుకుంది. అబ్బా! ఆ వాన 15 రోజులు ముసురు పెట్టిందమ్మా. నువ్వేదన్నా బాధపడ్డ సందర్భం ఉన్నదా అదే అంటే అది అసలు అప్పుడే కావచ్చు ఆ గదా! సందర్భం అసలు చెప్పేది కదమ్మా. రైతు బాధ మేము అనుభవించినట్టుగా ఎవరన్నా అనుభవించరు అంటే తెలవదు అప్పటి రోజులల్లా హ్మ్. మామూలుగా. అయితే ఆ పంట అల్లా వేసినాం. మా పెద్దబాబు పుట్టిండు, మా చిన్నబాబు పుట్టలే. అల్లా కోసి అలా పెట్టినాక వర్షం వస్తే పెట్టుబడి పెట్టిన అప్పటి రోజులలో 30,000 అంటే ఇప్పుడు 30 లక్షలే అవు. పెట్టుబడి. అప్పుడు తక్కువ ఇగ పైసలు. ఆ ఇప్పుడే ఎక్కువ ఆ శానా. అప్పుడు 30 లక్షలు 30,000 అంటే ఇప్పుడు 30 లక్షలు పెట్టుబడి పెట్టినట్టే అప్పటి రోజులల్లా. హ్మ్. తోటేసినాం. తెలుగుదేశం రోగం వచ్చింది. బాగా కాతపోత మీద ఏమో మందులు కొట్టినాం. ఇక ఆ వర్షం వచ్చింది. ఇక ఆ సంవత్సరమే 30,000 అప్పయింది. హ్మ్. అప్పయితే ఆ అప్పు తీర్చి, తీర్చి, తీర్చి వామ్మో! ఇదేదో కథకొచ్చినట్టుంది. ఈ అప్పులు తీర్చలేకపోతున్నా. వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ అయితున్నాయి. ఆ! ఇక ఇత్తు రాలేదు. తెచ్చిన పెట్టుబడి తీరలేదు. ఇటు తెలుగుదేశం రోగం వచ్చింది తోటకి. ఇక నా కొడుకు అప్పుడు కొంచెం ఎత్తుకునేటోళ్ళు కూడా పిల్లగాని ఇక ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా! ఎత్తుకునేటోళ్ళు లేక ఇగ ఈ అప్పుడు ఆ పాట తోట మా ఆయనే నేనేమో నా కొడుకుని ఈపినేసుకొని చెట్టులా పట్టుకున్నా. నా పెద్ద హ్మ్. కొడుకుని. నీకిగ బాధపడ్డ సందర్భం ఆ! అదొక్కటున్నది ర లైఫ్‌ల. అసలు జీవితంలోనే. అది హ్మ్. గుర్తొస్తే పెద్దమ్మ అసలు మనం బాధపడొద్దు. ఎందుకంటే రైతు గోసలు చెప్పవశం లేదు. అన్నుంటాయి రైతుకి. కానీ ఎంత కష్టమొచ్చినా గూడా నిజమైన ఏమంటారు వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే రైతు అని అసలు జెప్పుకోవాలి. అసలు కష్టపడేదే రైతమ్మ. అసలు ఇప్పుడు ఈ బేరం చేసుకునేటోళ్ళకు దుఃఖం రాదు. అవు. వాళ్ళు వత్తది, పోతది వాళ్ళకుంటనే ఉంటది. రైతుది ఎట్టుంటదంటే, ఇప్పుడు దాంట్లే మనము ఇత్తనాలేత్తే, అబ్బో! పంట బాగా పండుద్ది. ఈళ్ళ పెళ్లి చేసుకోవాలె. అవు. రేపు అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కొని ఎంతో మురిసిపోతాడు ఆ భూమిని జూసి, ఆ! ఆ పంటను జూసి. ఆ పంట చినుకు పడ్డదా అంటే పాసిపోయిద్ది. అవు. ఎండ కొట్టిందంటే ఎండిపోతది. అన్ని అమ్ముకొని ఆ భూమికి పెట్టుకుంటాం. ఆ ఆ! భూతల్లి ఎప్పుడు ముంచుద్దో తెలవదు, ఎప్పుడు పెంచుద్దో తెలవదు రైతుది. ఇగ అంతా మనం దేవుని మీద భారం వేసుకొని ముందుకు సాగాల్సిందే. అప్పుడు ఇగ సాగవలసిందే. రైతు మీద పాట పాడినవు. రైతు మీద అప్పుడు మేము పాటలు పాడేదమ్మా. అంటే మరిప్పుడు ఆ పాట నేను షురియే. ఏర్పడ్డాక కూడా కాదు, ఆ! చిన్నప్పుడు పాట పాడేది. అప్పుడు చేన్లు, శలకలు, బావులలో నీళ్లు ఉండకపోయేది. ఆ పంటలు పండకపోయేది. జొన్న కంకి, సద్ద కంకి చేసుకొని తినేవాళ్ళు. హ్మ్. అయితే అప్పుడు బావులు తీసేది. ఈ నీళ్ళు ఈ కాలువలు ఎక్కడియి అమ్మా? హ్మ్. అప్పుడు బావులు ఎట్ట తీసేది? తట్టలు, నెత్తిన తట్టలు పెట్టుకొని తీసేది. ఆవ్. అప్పుడు మా అయ్యలు, మా చిన్నయ్యలు, మా పెద్దయ్యలు సేద బావులు కూడా తట్టలే. నువ్విప్పుడు ఇంకా ఈ గోసంతా చెప్తే ఇంకా ఏడ్చేటట్టున్నావు. నా కోసం ఆ పాట పాడేసేయ్ రైతుది. పనమాట దుక్కున బాల రుచ్చం కింద, పనమాట దుక్కున బాల రుచ్చం కింద, బాయిలెన్నో తీయించ రైతన్నో, బాధలెన్నో పడ్డాడన్న రైతన్న. బాయిలెన్నో తీయించ రైతన్న, బాధలెన్నో పడ్డాడన్న రైతన్న. ఆలుపుత్తాలమ్మి అప్పు సప్పు చేసే, ఆలిపుత్తాలమ్మి అప్పు సప్పు చేసే, సాలు ఇరువాలు దున్నె రైతన్నో, సాగు చేసి నాటు పెట్టే రైతన్న.
సాలు ఇరువాలు దున్నే రైతన్నా సాగు చేసి నాటు పెట్టే రైతన్నా సాగు చేసి రైతు నాటు పెట్టిండు బుడబుడ్డ కాల్లోడు బుడిగ సేతులోడు బుడబుడ్డ కాల్లోడు బుడిగ సేతులోడు బుద్ధిమంతుడు మా అన్న రైతన్నో బుడబుడ్డ కాల్లోడు బుడిగ సేతులోడు బుద్ధిమంతుడు మా అన్న రైతన్న అంటే బుడబుడిగా కాళ్ళంటే అన్న కాళ్ళు ఉండాలి చేతులు ఉండాలి ఆ బుద్ధిమంతుడు ఆయనకి ఏం తెలియకుండా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాడు ఇట్లా పాటలన్నీ అప్పుడే నువ్వు అనుకునేది అప్పుడే మేము- బాధలల్లా అప్పుడే వాడినాం ఇప్పుడు బాధపడ్డాం కాబట్టి మా పెద్దమ్మని జర ఖుషి ఖుషి పెద్దమ్మ నువ్వు నన్ను ఇప్పుడు బాధ పెట్టినావు నువ్వు బాధపడ్డావు ఏడ్చినాం ఖుషి ఖుషి వేయాలి కాబట్టి మంచి ఒక బోనాల పాట అందుకో బోనాల పాట అందుకనా పచ్చ పచ్చని చెట్టు పసుపు తంగెడు బోలో పచ్చ పచ్చని చెట్లు పసుపు తంగెడు బోలో ఈ ఎల్లమ్మ తల్లికి పసుపు అందము ఎల్లమ్మ తల్లికి పసుపే అందము కుండ బోనాలందం కుంకుమ కాయాలందం కుండ బోనాలందం కుంకుమ కాయాలందం ఈ ఎల్లమ్మ తల్లికి నొష్ట కుంకుమందం ఎల్లమ్మ తల్లికి నొష్ట కుంకుమందం పచ్చ పచ్చని చెట్టు పసుపు తంగెడు బోలు పచ్చ పచ్చని చెట్లు పసుపు తంగెడు బోలు ఎల్లమ్మ తల్లికి పసుపే అందం ఎల్లమ్మ తల్లికి పసుపే అందము కాళ్ళ గజ్జలు గట్టు గాద శూలము బట్టు కాళ్ళ గజ్జలు గట్టు గాద శూలము బట్టు ఆది పరాశక్తి అవతారమే ఎత్తు ఆది పరాశక్తి అవతారమే ఎత్తు రేణుక ఎల్లమ్మ లేసి రావమ్మ రేణుక ఎల్లమ్మ రేసి రావమ్మ ఆడల్ల బోనాలు నీయే తల్లమ్మ ఆడల్ల బోనాలు నీయే నా తల్లి బాబా మంచిగా ఉన్నది పెద్దమ్మ ఇది నువ్వే రాసినావు నువ్వే వాడినావు నేనే పాడతా అదే గదే మైండ్ లో రాసినావు పాడినావు గొంతుతో అంతేనా పాట కూడా కట్టినమ్మా పెద్దమ్మ నీ మాటలు గాని నీ పాటలు గాని నన్ను అసలు పల్లెలకు తీసుకుపోయినాయి తెలుసా మనం పల్లెటూర్లు ఉండి వాడుతున్నాం అన్నంత ఫీలింగ్ వస్తుంది నీ పాటలు వింటా ఉంటే మస్తు అనిపిస్తున్నది ఇంకా నీకు నచ్చిన మంచి పల్లె పాట అందుకొకటి బిందే మీన బిందే బేటి ఏసో ఓహో బీమారం నీను బోతి బావయ్య బిందే మీన బిందే బేటి ఏసో ఓహో బీమారం నీను బోతి బావయ్య బీమారం బిచ్చాపోడు ఏసో ఓహో బిందాదీసి మందు పెట్టే బావయ్య బిందాదీసి మందే పెట్టే బావయ్య సర్వామీన సర్వా పెట్టి ఏసో ఓహో శనిగాపురం నేనే పోతి బావయ్య సర్వామీన సర్వా పెట్టి ఏసో ఓహో శనిగాపురం నేనే పోతే బావయ్య శనిగాపురం సేకు సింధు ఏసో ఓహో శనిగాపురం సేకు సింధు ఏసో ఓహో సర్వాదీసి మందే పెట్టే బావయ్య అబ్బో మస్తు మస్తు జోర్ జోర్ పాటలన్నీ ఉన్నాయి నీ దగ్గర ఇంకొంచెం అయితే ఈయన డాన్స్ చేసేటట్టున్నది తెలుసా అనులు అంత అద్భుతంగా పాడుతుంది నాతోని ఆవో మా పెద్దమ్మ ఈడెంత నా ఈడెంత ఒకసారి మీరే చూడుండ్రి ఆ మా వయసులో కూడా మంచిగా గట్టిగా ఉన్నది స్ట్రాంగ్ ఉండి నాతోనే మంచి ఇట్లా చూసిండ్రా బిందే మీద బిందే పెట్టి ఏసు ఓహో అని వాడుతున్నది చూడు చిన్నప్పుడు పాడుతుండే ఇక కానీ మస్తున్నాయి చిన్నప్పటి పాటలు కదా మంచిగా అనిపిస్తున్నాయి పెద్దమ్మ నీ పాటలు వింటా ఉంటే అసలు ఆ పల్లె వాతావరణం మొత్తము నీ గొంతుల్నే కనబడుతుంది తెలుసా అంత అద్భుతంగా ఉన్నాయి పెద్దమ్మ ఇప్పటి వరకు మంచిగా పెద్ద నాన్నతో నీ కలిసి వాడినా అన్నవు బోనాల పాట బతుకమ్మ పాట మంచిగా పల్లె పాటలు కూడా వాడుకున్నాం కదా మరి అమ్మ నాయన గురించి ఏమన్నా పాటలు రాసినవా అమ్మ నాన్న గురించి పాటలు రాసుడేందమ్మ మా తల్లిదండ్రుల మీద కూడా పాటలు పాడుకుంటే మేము పని చేసుకుంటా మరి మాకోసం ఒకసారి వినిపి కదా పాట పాడతామ్మా తంగెడుపు పేరేమి తల్లి పేరేమో నేను బోదునేవ్రల్లా నేను బోదునేవ్రల్లా పల్లె వాడల్లో నేను బోదునేవ్రల్లా తంగెడుపు సందమామ తల్లి పుల్లమ్మో నేను బోదునేవ్రల్లా నేను బోదునేవ్రల్లా పల్లె వాడల్లో నేను బోదునేవ్రల్లా తాటిపూ పేరేమి తండ్రి పేరేమో నేను బోదునేవ్రల్లా నేను బోదునేవ్రల్లా పల్లె వాడల్లో నేను బోదునేవ్రల్లా తాటిపూ సందమామ తండ్రి రామయ్యో నేను బోదునేవ్రల్లా నేను బోదునేవ్రల్లా పల్లె వాడల్లో నేను బోదునేవ్రల్లా ఇట్లా తల్లి పేరు తండ్రి పేరు మీ అమ్మ నాన్న పేరు మీద నువ్వు పాట రాసినావు అబ్బో మస్తు అద్భుతంగా రాసినావు ఇట్లా అందరి మీదిగా నేనెందుకు రాయొద్దు అనేసి రాసుకున్నావు కదా పాటలు మొగన్ మీద మొగడు కొడతాడు కదా పెళ్లికి పోదాం అన్నది ఆ పాటలు కూడా వస్తాయి మరి ఆల్మగల పాటలు కూడా మరి ఒకటి వాడు ఆల్మగల పాట మొక్కైతే కోసిండు నాయ దేవుడు నాకు మొక్కు పుల్ల తెచ్చిండు నాయ దేవుడా మొక్కైతే కోసిండు నాయ దేవుడు నాకు మొక్కు పుల్ల తెచ్చిండు పూల రంగడు
పెట్టుకోమ్మంటాడు నాయ దేవుడు పెళ్లి పోదాము అంటాడు పూలరంగడు. పెట్టుకోమ్మంటాడు నాయ దేవుడు పెళ్లి పోదాము అంటాడు పూలరంగడు. సగం పెళ్ళైనాక నాయ దేవుడు నాకు సంతోషం ఎందుకు పూలరంగడా. సగం పెళ్ళైనాక నాయ దేవుడు నాకు సంతోషం ఎందుకు పూలరంగడా. కాళ్ళ మీద కొట్టిండు నాయ దేవుడు కళ్ళ కడియాలు తెచ్చిండు పూలరంగడు. కాళ్ళ మీద కొట్టిండు నాయ దేవుడు కళ్ళ కడియాలు తెచ్చిండు పూలరంగడు. పెట్టుకోమ్మంటాడు నాయ దేవుడు పెళ్లి పోదాము అంటాడు పూలరంగడు. పెట్టుకోమ్మంటాడు నాయ దేవుడు పెళ్లి పోదాము అంటాడు పూలరంగడు. సగం పెళ్లి చేతివి పూలరంగడా నాకు సంతోషం ఎందుకు నాయ దేవుడా. సగం పెళ్లి చేతివి పూలరంగడా నాకు సంతోషం ఎందుకు నాయ దేవుడా. ఈ మొగడు ఏం చేస్తాడు అయితే ఇదే అంటాడు కడాలదే నాకు పెళ్లికి పోతా గాజులదే నేను పెళ్లికి పోతానంటే నీ యొక్క దమ్మడి దిమ్మడ బాతాడు పోయి తెస్తాడు. అంటే ఇటు కొట్టుడు కొట్టుడే తెచ్చుడు తెచ్చుడు తెచ్చి కాలో పెట్టుకొని కదా పోదా పెళ్లికి అంటాడు. ఇక్కడ పెళ్లి చేస్తే ఇంకా పెళ్లి కాడ రానయ్య అని ఏమంటది. ఓ పెళ్లి చేసుడంటే నన్ను కొట్టని కొడుతుంది. సగం పెళ్లి అయింది ఇక్కడ పెళ్లి. అబ్బో అప్పటి మాటలు ముచ్చట్లు పాటలే వేరు కదా పెద్దమ్మ అప్పటి కాలమి. అప్పుడు కాలం వేరమ్మ. అప్పుడు మాదంటే కూడా జొన్న చేను సద్ద చేను కాడ కూడా చిలకలు ఆలేది. చిలకలు పిట్టలు ఇవన్నీ ఆలతంటే కూడా మేము చేళ్ళ కాడ ఉండేది. ఆ పిట్ట మీద చిలక మీద కూడా పాట పాడుకున్నాం మేము ఆ రోజుల్లో. అయితే మేము చిన్నప్పుడు పిట్టలు జొన్న చేను అవిటి మీద ఆలుతున్నాయని కొట్టబోతుంది సద్ద చేనులు వేసేది. మేము అవి ఉంటాయి కదా మన అవి మంచలు వేసుకుండేది. ఈ యొక్క ఏంటి అవి ఉండేది నూనె క్యాన్లు అవి ఉండేది డబ్బాలు లే అని కొట్టేది. అయితే ఆ పిట్టల మీద కూడా మేము పాటలు కట్టినాం. మరి పాట పాడేది జమేదారి కోగిలో జమేదారి కోగిల సాగు చేసి మా మామ సద్ద చేను చేసిండే జమేదారి కోగిల. జమేదారి కోగిలో జమేదారి కోగిల మంచమీన మాయత్త మరి కావాలుంచిందే జమేదారి కోగిల. జమేదారి కోగిలో జమేదారి కోగిల పాలు పోసే కంకి పాడు చెయ్యాకే జమేదారి కోగిల. జమేదారి కోగిలో జమేదారి కోగిల పాలు పోసినంక పాశం వండి పెట్టుతో జమేదారి కోగిల. జమేదారి కోగిలో జమేదారి కోగిల మంచి నీళ్ళ బాయి కాడ మరి చెట్టు ఉన్నదే జమేదారి కోగిల. జమేదారి కోగిలో జమేదారి కోగిల మర్రి పండ్లు దీని మాటలు చెప్పావే జమేదారి కోగిల. ఈ పాటలు పాడేదమ్మా మేము. అంటే ఇప్పుడిప్పుడే మంచిగా కాస్తున్నది కంకి నువ్వు దాన్ని తినిపోకు మరి చెట్టు కడుకోయి తినిపో అని అంటావు. అంతే కదా. మళ్ళీ నీకు కంకి తింటే పాలు పోసినాక నీకు పాశం వండి పెడతా. మళ్ళా రాకు మా చేనుకు మా మామ కొడతాడు. బాబ్బా పెద్దమ్మ అసలు ఇప్పటి వరకు నువ్వు ఆ పల్లె పాటలు గాని ఆ పల్లెటూరి అందాన్ని గాని ఇక్కడ నా దగ్గర తీసుకొచ్చి పెట్టి నువ్వు మన స్టూడియోలో అనిపిస్తుంది తెలుసా. నీ మాటలు గాని నీ పాటలు గాని ఒక అద్భుతం తెలుసా. అంత అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచిగా పాడుతున్నావు. ఇంకా గిట్లనే నీకు మంచి మంచి ఛాన్సులు రావాలి సినిమాలలో కూడా ఛాన్సులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మనస్ఫూర్తిగా నాకు వస్తాయి సినిమా పాటలు ఇంకా చాలా అక్కడ పెట్టి నాకు కుప్ప చేసి. పెద్దమ్మ నీ దగ్గర చాలా పుట్టల కొద్ది పాటలు ఉన్నాయి నాకు తెలుసు గాని కానీ ఇప్పుడు టైం లేదు కదా. నిన్ను బస్ ఎక్కి పంపించాలి. పెద్దనాన్న నీ కోసం చూస్తున్నాడు. నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అందుకోసమే ఇక నిన్ను బస్ ఎక్కిత్తప్ప. నువ్వు ఇట్లనే ఉంటే ఇంకా పాటలు పాడుకుంటూనే ఉంటావు. వాళ్ళు వినుకుంటూనే ఉంటారు. వాళ్ళకి పోయేస్తున్నా అని చెప్పు. బాయ్ చెప్పు. అయ్యా పోయొచ్చుడు కాదు పాట పాడాలి ఒకటి చేయాలి. ఇగో మా పెద్దమ్మ గిట్లనే ఉల్లాసాలు నన్ను ఇడిచిపెట్టది. ఇక మేమైతే ఉంటాము మరి మా పెద్దమ్మని బస్ ఎక్కత్తా.